ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చుతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వదన్నారు. అక్రమమని తేలితే కూల్చివేయడమే తర్వాయన్నారు రంగనాథ్. హైడ్రాలో సభ్యులుగా మంత్రులు కూడా ఉన్నారని, నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు కట్టుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఓవైసీ పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వస్తున్నాయని, విచారణ చేపడుతున్నామన్న హైడ్రా కమిషనర్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అందరి నోట్లో నానుతున్నటువంటి పేరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. మాట్లాడదాం, అన్ని డౌట్లు ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 1 మంత్ అయింది, 70కి పైగా కూల్చివేతలు చేపట్టినట్టున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మావెక్కడ కూలుతాయని అనేక పొలిటికల్ పార్టీలు వచ్చి విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఏమైనా స్ట్రెస్కి ఏమైనా గురవుతారా సార్? స్ట్రెస్ ఏం లేదు, నాకేం స్ట్రెస్ ఏమి ఉంటుంది. సో అది ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తారు, మెచ్చుకుంటుంటారు, అన్నీ ఉంటాయి. అన్నింటినీ తీసుకుంటూ మాకు ఇచ్చిన లక్ష్య దిశగా చేస్తుంటాం. కానీ సో ఎవరో విమర్శ చేశారని చెప్పి దానికి స్ట్రెస్గా ఫీల్ అవటం, ఎవరో మనకి మెచ్చుకున్నారని చెప్పి దానికి ఆనందంగా ఫీల్ అయిపోయి ఇది ఉండటం అనేది అన్నిటికీ అతీతంగా పనిచేసినప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు, ఒక జీవో రూపంలో మాకు ఇచ్చినారు. ఆ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ దిశగా మేము పనిచేస్తానని చెప్పి కూడా గతంలో కూడా మీకు అంటే ఒక 15 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కొంతమంది క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా చెప్పాం. ఇవన్నిటికీ కూడా మేము రియాక్ట్ కాము. ఎక్కడ కూడా పొలిటికల్ కామెంట్స్ కానీ, లేకపోతే యాడ్వర్స్ కానీ, గుడ్ కామెంట్స్ కానీ, గుడ్ అయితే పాజిటివ్గా తీసుకుంటాం, బ్యాడ్ అయితే కనుక దాన్ని కూడా తీసుకొని పాజిటివ్గా దాన్ని ఎలా మనం ఏమైనా కామెంట్స్లో మనం ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ఉంటే కనుక దాని నుంచి కూడా తీసుకుంటాం. సో ఇది ఒక మంచి ఉద్దేశం కోసం ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశం ఆబ్జెక్టివ్స్ ఏది ఉన్నాయో ఆ దిశగా మేము పనిచేస్తాం. 111 జియో ల్యాండ్స్కి ఎక్స్టెండ్ చేయాలనేటటువంటిది మనం మీడియాలో చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా దీన్ని పరిధిని ఏది స్టేట్ దాకా పెంచాలని చెప్పి మనం ఆకునూరు మురళి గారు లాంటి వారు ట్విట్టర్లో వారు చెప్పారు. ఇంకొంతమంది ఏమో వేరే జిల్లాలకు కూడా రావాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారు కరీంనగర్కి కూడా విస్తరించాలని వారు ఇట్లా అంటే రకరకాలుగా వస్తున్నాయి. అవన్నీ ఉన్నాయి కానీ బట్ మాకు ఇచ్చిన మ్యాండేట్ చాలా స్పష్టంగా ఓఆర్ఆర్ దాకా ఉంది. ఓఆర్ఆర్లో కూడా ఏంటంటే ఏ మున్సిపాలిటీస్ అయితే కనుక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీకు నార్సింగి మున్సిపాలిటీ ఉంది, అది ఓఆర్ఆర్ లోపల ఉన్నా కానీ కూడా దాని ఏరియా అంటే మీరు చూస్తే గండిపేట్ కానీ ఆ విలేజ్ కూడా బయట ఉన్నాయి, అక్కడ కూడా మేము ఆపరేట్ చేస్తుంటాం. ఈవెన్ అలానే కాదు, ఇంకా కొంత దూరంగా ఉన్నా కానీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ ఉంటే కనుక మేము ఆపరేట్ చేయము. మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక పేమెంట్స్ అంతా కూడా వాళ్ళు చేసుకుంటారు. మేము డైరెక్ట్గా ఆపరేట్ చేయమన్నమాట. ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, దాదాపు మా దగ్గర 2000 మంది దాకా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇట్లానే పార్క్ లేక్ ప్రొటెక్షన్ ఏది వాళ్ళు చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్, పార్క్స్ చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ యాక్చువల్ కోర్ ఆఫీసర్స్ మటుకు మనకి ఇప్పుడు అడిగాము, వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నారు. ఆ లిస్ట్ కూడా తయారవుతున్నారు. రోజు కొంతమంది రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్స్ రిపోర్ట్ చేశారు, పోలీస్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారు. ఇట్లా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తుంది. దీనికి ఆల్రెడీ ఫినాన్షియల్ శాంక్షన్ కూడా అయింది అండ్ క్యాబినెట్ శాంక్షన్ కూడా త్వరలో జరుగుతుంది. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పాజిటివ్గా మాకు అన్ని విధాలుగా కూడా సహకారం జరుగుతుంది అనమాట. సో మేము తీసుకున్నప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అయినటువంటి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ దాని మీద పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాం. సో మేము అట్లా టేపులు తీసి ఏది ఇక్కడ ఎలా చేసేది ఉండదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ తోటి మేము చేస్తాము విత్ లాట్ ఆఫ్ మనం ఏది రిమోట్ సెన్సింగ్ డేటా నుంచి అండ్ అట్లానే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే డేటా నుంచి ఇట్లా రకరకాల పద్ధతుల్లో తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎవరు ఎఫ్టీఎల్లో వస్తున్నారు, ఎవరు బఫర్లో వస్తున్నారని తీసుకుంటాం. దీంట్లో కూడా ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళ మీద మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు గండిపేటలో కూడా బఫర్లో ఉన్న వాళ్ళ మీద మేము పోలేదు, ఓన్లీ ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళ మీద పోయాం. సో అంటే ప్రయారిటైజ్ చేస్తాం అందరినీ ఒకే దీని కింద కాకుండా. చెరువులు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కాబట్టి వీటిని ప్రాధాన్యత తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా ఎఫ్టీఎల్ అనే దాన్ని అంటే ఎఫ్టీఎల్ అంటే ఇస్ నథింగ్ బట్ చెరువు. అది చెరువు ఏంటంటే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. ఆ చెరువు విస్తీర్ణత అక్కడ దాకా ఉంటుందన్నమాట. బఫర్ ఆ తర్వాత ఒక 30 మీటర్స్ అంటే డిపెండింగ్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లేక్ బట్టి ఉంటుంది. బట్ ఎఫ్టీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ వాటిని సెక్యూర్ చేసుకుంటాం. దాంట్లో ఎవరు టేపులు తీసుకొని రావాలి ఇదే అంటే వాటికి మేము రియాక్ట్ కావన్నమాట. సరే, ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నారు కానీ అందులో ఒక ఇన్కన్వెన్షన్ మినహాయిస్తే మిగతావన్నీ కొత్త స్ట్రక్చర్సే. రీసెంట్గా పిల్లర్లు వేసి స్లాబ్లు వేసినటువంటివి అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్న వాటిని హైడ్రా టార్గెట్ చేస్తుంది. అంటే అనేక సంవత్సరాల నుంచి, సరే అది ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్లు కావచ్చు, అట్లాంటి బిల్డింగ్లో కూల్చేస్తుందా లేకపోతే టైం పీరియడ్ ఏమైనా ఉందా సార్? రీసెంట్గా కట్టిన వాటిని హైడ్రా టార్గెట్ చేస్తుందని. సో ఇప్పుడు ఎఫ్టీఎల్లో వచ్చే స్ట్రక్చర్స్ మీరు చూస్తే గండిపేట దగ్గర చాలా చేసాం. ఊరో స్పోర్ట్స్ అని చేసాం, అది 10 ఏళ్ల క్రితం పెట్టింది, దాదాపు ఒక 2015-16 ఆ టైంలో వచ్చినటువంటిది. అండ్ ఎన్ కన్వెన్షన్ కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుండొచ్చు. వీటిలో 8 కూడా పర్మిషన్స్ లేవు. అండ్ ఇంకా అక్కడ మీరు చూస్తే ఏది వేరే రిసార్ట్స్ వచ్చాయి, వాటి ఎవరికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ లేవు.
సో అంటే దానికి టైం ఫ్రేమ్ కన్నా మనం చూసేది ఈ 5 ఏళ్ళ టైం ఫ్రేమ్ అలానే కాదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏమన్నా ఎక్కడన్నా వస్తే కనుక చెరువుల పక్కన దాన్ని డిమాలిష్ చేస్తాం ఇది వచ్చేది. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఇట్లాంటి ఏమన్నా అంటే ఏది మీరు చెప్తున్నాం ఏది కన్వెన్షన్ హాల్స్ ఎఫ్టీఎల్లో ఉంటే కనుక కన్వెన్షన్ హాల్స్ అది లేకపోతే ఏది మన సంబంధించినటువంటి ఏది ఏమైనా రిక్రియేషన్ ఇప్పుడు మనం చూసాం ఓరో స్పోర్ట్స్ లాంటిదో లేదా ఏమైనా రిసార్ట్స్ కానీ లేదా వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు చేస్తాం. కానీ సపోజ్ ఒక 2-3 ఏళ్ల క్రితం ఎవరో ఫ్లాట్స్ కొనుక్కున్నారు, అతను వచ్చేసి అతను ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్నాడు. సో అతని మీద యాక్ట్ చేసేటప్పుడు కొంత డెఫినెట్గా కాషియస్గా యాక్ట్ చేస్తాం. ఎందుకంటే అతను రెసిడెన్షియల్ ఇది ఉంటుంది, అది 2 years బ్యాక్ ఇది. బట్ ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత మేము చాలా స్పష్టంగా చెప్పాం, July 19th ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో ఆ తర్వాత మీరు దయచేసి కొనొద్దు అని కూడా అందరికీ చెప్పాం. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత రేపు అపార్ట్మెంట్స్ కొన్న తర్వాత కూడా రేపు ఒకవేళ కనుక ఎఫ్టీఎల్ ఉంటే కనుక రేపు కూల్చాల్సిన అవసరం వస్తే కనుక ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా చేస్తాం అన్నమాట. సార్ ఇప్పుడు ఇన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నా అధికారుల దగ్గర నుంచి పర్మిషన్, ఇరిగేషన్ దగ్గర నుంచి ఎన్ఓసి ఇవన్నీ తీసుకొనే మేము చేసినాము, మేము సొంతంగా అయితే మేము కట్టుకోలేదు అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇన్ని డెమాలిష్ చేసిన తర్వాత అధికారుల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది మీ అంచనా ప్రకారం లేకపోతే మీ విచారణ ప్రకారం. సో ఎవరైనా అధికారుల మీద కేసులు పెట్టారా ఇప్పటి వరకు? రైట్ అండి, తయారైంది రిపోర్ట్స్ కూడా ఈరోజే తయారైనాయి, రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము. బహుశా మీరు చూస్తారు పోలీస్ స్టేషన్లో కూడా ఇస్తున్నాము. అంటే దానికి ఎంక్వైరీ చేసి లాస్ట్ 1 week 10 days క్రితం చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ కూడా చేసి ఇస్తున్నాము. చేసి ఆఫీసర్స్ మీద కూడా అక్కడ పెడతాము. రేపు పోలీస్ స్టేషన్ వస్తే కనుక మేము మా దగ్గర కూడా ఫస్ట్ డిమాలిష్ చేసిన తర్వాత ఒక కేసు ఆటోమేటిక్ ఎంక్వైరీలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఆఫీసర్స్ వస్తున్నారు అనేది ఇప్పుడు మేము ఒక చిన్న ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరెవరు ఆఫీసర్స్ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎక్కడైతే కేసు పెట్టామో అక్కడ ఇస్తున్నాం అనమాట. సార్ ఇప్పుడు జనరల్గా పోలీసుల దాంట్లో ట్రాఫిక్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఇవన్నీ ఉంటాయి వింగ్స్. ఇప్పుడు మనం చేపట్టే దాంట్లో విచారణ చేయాలి, పేపర్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లీగల్గా డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నాయా లేకపోతే ఇతర శాఖలకు సంబంధించిన హెల్ప్ తీసుకుంటున్నామా మనం? లేదు, దీంట్లో కూడా మీరు చాలా వింగ్స్ తయారు చేస్తున్నాం. లైక్ మనకి ఏంటంటే లీగల్ టీమ్ ఉంటారు, అండ్ అట్లానే డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఒక ఇది ఉంటుంది, అండ్ R&D టీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదే కాకుండా మనకి ఇది అసెట్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉంటాయి, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. ఇట్లా అంటే చాలా మీకు వింగ్స్ కూడా వస్తాయి, అన్నీ కూడా వచ్చి దీంట్లో మనకి ఏది లేక్స్ వింగ్ ఉంటుంది, పార్క్స్ వింగ్ వస్తుంది. ఇట్లా రకరకాల డేటాబేసెస్కి రకరకాల మనం ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్కి స్పెషలైజ్గా చేసేటట్టు కూడా మేము తయారు చేస్తున్నాం అన్నమాట. సార్ మీ ప్రధాన టాస్క్ చెరువులను ఇవన్నిటిని కాపాడము. అవే చెరువులు మళ్ళా గణేష్ విగ్రహాలు లాంటివి లేకపోతే ఇంకా సిల్ట్ వేసి ఇంకా చెత్తమయంగా తయారు చేస్తున్నాయి. ఏమన్నా అవేర్నెస్ లాంటిది కూడా తీసుకురావచ్చు కదా సార్? అంటే ఇది చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా అది చేస్తే కొంత జనాల్లోకి వెళ్ళడము లేకపోతే చెత్త వేయడం అవన్నీ మానుతాయి కదా. అంటే అది హైడ్రా స్కోప్లో లేదు, ఇదేది విగ్రహాలు తెచ్చి దాంట్లో ఇమర్షన్ చేయడం అనేది. బట్ డెఫినెట్గా మీరు అన్నది పాజిటివ్గా తీసుకొని అట్లాంటిది ఏంటంటే వాళ్ళతో కూడా మేము కూడా వాళ్ళకి తీసుకెళ్ళి చెరువుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు పొల్యూట్ చేయకుండా మనం చేయటం కూడా తప్పకుండా మనందరూ బాధ్యతగా తీసుకుంటూ డెఫినెట్గా అది రిక్వెస్ట్ చేస్తాం కూడా. సరే ఇప్పుడు చాలామందికి కూల్చివేతలు చేస్తున్నారు కానీ నోటీసులు ఇవ్వట్లేదు. హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కూల్చేసేటువంటి అధికారం ఉందా లేకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలా? అంటే గతంలో కూల్చేసే ముందు నోటీసులు ఇచ్చామని వివిధ శాఖలు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పారు. మరి ఇప్పుడు హైడ్రాకి ఆ పవర్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా నోటీసులు ఇవ్వదు. హైడ్రా అసలు ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చే పవర్ లేదు. ఈవీడిఎంలో ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చేది ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు రేపు చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సి వస్తే జిహెచ్ఎంసీ లేకపోతే ఇతర ఏజెన్సీస్ ఇస్తున్నారు, వాళ్ళు చేస్తారు. డిమాలిషన్ మేము చేసేటప్పుడు లేక్స్ అంటే ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ మీరు చూస్తే కనుక జీవోలో కూడా హైడ్రా అలాంగ్ విత్ అదర్ ఏజెన్సీస్ అంటే అక్కడ ఇరిగేషను, మున్సిపాలిటీ వీళ్ళందరితో కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఉందన్నమాట. సో వాళ్ళు నోటీసెస్ ఇస్తున్నారు, మేము నోటీసెస్ ఎక్కడ ఇష్యూ చేసేది ఏమి ఉండదు. అండ్ ఇంకా మనకి లేక్స్లో కానీ ఇట్లాంటి ఏది వాటర్ బాడీస్లో అసలు నోటీసులే లేకుండా కూడా డిమాలిష్ చేయొచ్చని పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ జిహెచ్ఎంసీ యాక్ట్లో కూడా ఒక ప్రావిజన్ 405 జిహెచ్ఎంసీ యాక్ట్ అనే ప్రావిజన్లో కూడా దాంట్లో కూడా ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే పర్మనెంట్ ఆర్ టెంపరీ స్ట్రక్చర్స్ కమింగ్ అప్ ఇన్ వాటర్ బాడీస్ అంటే ట్యాంక్స్లో కానీ నాలాస్లో కూడా వస్తుంటే కూడా దానికి కూడా నోటీసు లేకుండా డిమాలిష్ చేయొచ్చని 405 జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా చెప్తుంది.
సో నోటీస్ అనేది ప్రతి దాంట్లో అవసరం లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బట్ అలానే అప్పటికి మేము చాలా వాటిల్లో ఇస్తున్నాము, ఇచ్చేసి అంటే ఇచ్చేది మేము కాదు, సంబంధిత ఏజెన్సీస్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే సార్, మీరు చేస్తున్నటువంటి వాటికి చాలా మద్దతు లభిస్తుంది సోషల్ మీడియాలో. దాంతోపాటు ఇటీవల ఫాతిమా కాలేజ్ అనేది చెరువులోనే కట్టారు, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హైడ్రా దృష్టికి ఇది వచ్చిందా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, ప్రస్తుతం ప్రాసెస్ ఏంది? ఇవన్నీ ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ సంబంధించింది వచ్చింది, అట్లానే మల్లారెడ్డి గారి కాలేజ్ సంబంధించి వచ్చినాయి, నెక్స్ట్ పల్లరాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. వచ్చినప్పుడు వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాము. సోషల్ మీడియాలో వచ్చిన దానికల్లా మేము రియాక్ట్ అయ్యేదానికన్నా ఫస్ట్ ఎంక్వైరీ అయితే తప్పకుండా చేయడం జరుగుతుంది. చేసినప్పుడు దాన్ని కూడా మనం చూడాల్సింది ఎట్లా అంటే, ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు అకాడమిక్ కేర్ నడుస్తుంటుంది. ఇప్పుడు దాన్ని మేము ఎఫ్టీఎల్ కోసం అని చెప్పి అక్కడ బిల్డింగ్ కాలేజీని కూల్చేస్తే కనుక వాళ్ళ అకాడమిక్ కెరీర్ డిస్టర్బ్ చేయకూడదు అనే దాన్ని కూడా చూస్తాం. అందువల్ల వాళ్ళకు కొంత టైం ఇస్తాము. ఎవరైతే కాలేజెస్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లల కెరీర్, అకాడమిక్ కెరీర్ ఎంత ఇంపార్టెంట్ అంటే చెరువులు ఎంత ఇంపార్టెంటో అకాడమిక్ కెరీర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి కొంత టైం ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైం లోపల వాళ్ళు కనుక దీన్ని సెటరేట్ చేసుకుంటే సరే, లేకపోతే న్యాచురల్గా డిమాలిష్ చేయాల్సిన అవసరం కూడా వస్తారు. హైడ్రా కాన్స్టిట్యూట్ అయ్యి లాస్ట్ జూలై 19కి అయింది. చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిషనర్గా మీరు, మెంబర్స్గా మినిస్టర్స్ ఉన్నారు. మినిస్టర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో బఫర్లో కట్టారు అనేటువంటి మాట ఉంది. ఏమి అదిగా ఇంపాక్ట్ ఏమి ఉండదా సార్? మినిస్టర్లే హైడ్రాకి సంబంధించిన మెంబర్స్గా ఉన్నారు. లేదు, ఇంపాక్ట్ అంటే అట్లా ఇంపాక్ట్ అనేది కాదు, ఎవరికైనా ఒకటే చట్టం ఉంటుంది. సో రేపు మినిస్టర్స్ వాళ్ళు దీంట్లో కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నా కానీ కూడా ప్రభావితం గారా అనేది నేను అడగాల్సిన ప్రశ్న సార్. ప్రభావితం అనేది ఏముండదు. దీంట్లో చట్టం అనే దాని ప్రకారం ఎవరైనా కానీ కనుక వాళ్ళకి ఎఫ్టీఎల్లో ఉంటే కనుక న్యాచురల్గా మినిస్టర్స్ అయినా వాళ్ళు ఇంకెవరైనా కానీ కూడా వాళ్ళది రేపు డిమాలిష్ అవుతుంది. అది ఎఫ్టీఎల్ ఉంటే, బఫర్లో ఉంటే కొంతవరకు కన్సిడర్ నెక్స్ట్ లెవెల్ బఫర్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే ఎఫ్టీఎల్ వరకు అయితే మేము డెఫినెట్గా పోతాం అనమాట. ఎంతమంది సార్? మాకు తెలిసిన సమాచారం దగ్గర 40 మంది అధికారుల మీద కేసులు పెట్టినట్టున్నారు. మీకు తెలిసిన సమాచారం ఏమో నాకు తెలియదు కానీ కేసెస్ అధికారుల మీదనా? లేదు, ఇంకా ఇంతవరకు కేసే పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలని మేము ఉన్నాం. 40 మంది 30 మంది అనేది కాదు. సో తప్పకుండా కేసెస్ ఉంటాయి. ఎవరైతే కనుక బ్లేటెంట్గా మిస్టేక్ చేసి సర్వే నెంబర్లు మార్చడం, లేకపోతే అక్కడ అసలు పర్మిషనే లేకుండా టోటల్గా ఇవ్వటం, ఇట్లాంటి వాటి మీద పెడుతున్నాం. కానీ అందరు అధికారులను కూడా మేము తీసుకురావాలని కాదు, చాలా గ్లేరింగ్గా మిస్టేక్ చేసిన వాళ్ళని మటుకు డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం. రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా ఎక్కడెక్కడికి వస్తుంది అనేటువంటి ప్రశ్న, ఆ డౌట్ చాలా మందిలో ఉంది సార్. అండ్ ఇల్లు కొనే వాళ్ళకి ఇంకా అనేక డౌట్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, బఫర్లో కట్టి సామాన్య జనంకి అమ్మేసి వెళ్ళిపోయారు, అది రీసెంట్గానే. లేదు, అదే ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన స్ట్రక్చర్స్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అది వాళ్ళని మేము ఒకలాగా చూస్తాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ కడుతున్న వాటి మీద మేము దాన్ని ఇంకొకలాగా చూస్తాం అనమాట. కడుతున్న దానికి డెఫినెట్గా అది డిమాలిష్ చేయడం చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఎవరన్నా కొన్నా కానీ కూడా అంటే వాళ్ళకి తెలిసి కొన్ని ఉంటే కనుక ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయి. కొన కానీ లేకపోతే ఆ బిల్డింగ్ మనకి గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడైనా కానీ కూడా ఇది లేదు మేము తర్వాత వచ్చిందంటే గూగుల్ ఎర్త్లో మనం చూస్తే ఆ బిల్డింగ్ దాని పరిస్థితి అనేది కూడా అర్థం. సో ఈ తర్వాత అంటే లాస్ట్ 1 month నుంచి ఎవరన్నా కనుక ఈ బఫర్లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్లో కొంటే కనుక అది వాళ్ళ సొంత రిస్క్ తోటి చేసినట్టుగానే భావించాలన్నమాట. సార్, ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఒకవైపు మొత్తం కూల్చేసారు, ఇంకోవైపు పేదవాళ్ళు చాలా మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అక్కడ కొంత హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించి వాళ్ళందరినీ అట్లనే పెట్టారు. ఏమైనా టైం ఇచ్చారా, లేకపోతే అది కొలాప్స్ చేయబోతున్నారా తొందరలో? లేదు, అది వాళ్ళే చెప్పారు. మేము వాళ్ళకి చెప్పాం కదా, హ్యూమానిటేరియన్ దీంట్లో పేదవాళ్ళ మీద అది లేదు. ఇన్కన్వెన్షన్ని చూడాల్సింది వేరు, ఇది అండ్ ఒక పేదవాడు వచ్చేసి అతను గూడు చేసుకునే దాన్ని ఇంకో కోణంలో చూస్తాం అనమాట. సో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళకి రేపు గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి వేరే ఇంకేదైనా ఒక హౌస్ లేకపోతే ఇంకేదైనా చూపించడం, లేదా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ పనిచేసే లేబరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు అక్కడ వర్క్ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్గా అక్కడ వేసుకునే వాళ్ళు కాదు. సార్, ఇప్పుడు హైడ్రాకి ఫిర్యాదు చేయాలంటే ఎట్లా ఫిర్యాదు చేయాలి? చాలా మందికి వాళ్ళ పక్కన ఉన్ననో లేకపోతే బఫర్లోనో ఎఫ్టీఎల్లోనో లేకపోతే పార్క్ స్థలాలు కబ్జా చేసి కట్టిన వాళ్ళు ఉన్నారు. హైడ్రాకి ఎట్లా ఫిర్యాదు చేయాలి ఒకవేళ ఫిర్యాదు చేయాలంటే? చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మీకు మాకు వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తున్నారు, వాట్సాప్లలో ఇస్తున్నారు, లేకపోతే ఫేస్బుక్లలో ఇస్తున్నారు, ట్విట్టర్లో ఇస్తున్నారు, లేకపోతే ఈవెన్ బై ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు. రకరకాల పద్ధతులు వస్తున్నాయి. ఇట్లాంటి పద్ధతులే దాదాపు వేలల్లో వస్తున్నాయి ఇప్పుడు. సో ముందు వచ్చిన కంప్లైంట్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. పర్ డే ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? బాగా వస్తున్నాయి. మీకు చూస్తే కనుక ఏ విధంగా చూసినా ఇంకా పెరిగినాయి. ఇప్పుడు గతంలో 50-60 వచ్చేది, ఇప్పుడు ఇంకా బాగా పెరిగినాయి. సో డెఫినెట్గా దీన్ని హ్యాండిల్ చేసే మెకానిజం కూడా త్వరలో వస్తుంది. వచ్చిన తర్వాత మేము దీన్ని బెటర్గా డిస్పోజ్ చేస్తామని కూడా అనుకుంటున్నాం. సో ఓవరాల్గా హైడ్రా చెరువులను పరిరక్షించడము, నాలాలు కుంటలను కాపాడడమే హైడ్రా
ప్రధాన లక్ష్యమని, రాబోయే రోజుల్లో మ్యాన్ పవర్ మరింత పెరిగిన తర్వాత మరింత వేగంగా ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇది హైడ్రా పనితీరు, రంగనాథ్ చెప్తున్నటువంటి అంశాలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వినోద్తో శ్రవణ్, V6 న్యూస్, హైడ్రా కార్యాలయం నుంచి.